50,000 కోట్లు వసూలు చేస్తుందని నేనే చెప్పా. నేనే గుర్తుపెట్టుకో, అందరూ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఈ రోజు డేట్ ఎంత? 24. ఈ రోజు డేట్ ఎంత? 24. నేను మళ్ళీ జనవరి 24వ తేదీ ఇక్కడికే వస్తా. సినిమా రిలీజ్ అయిన నెల రోజులకి 50,000 కోట్లు కానీ రాకపోతే రివ్యూలు చెప్పడం మానేస్తా. ఈ హైదరాబాద్ ఊరి పారిపోతా. గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుంది. రామ్ చరణ్ కి రెండోసారి ఆస్కార్ అవార్డు వస్తుంది అనమాట. వస్తుంది. ఇప్పటిదాకా ఆస్కార్ అవార్డు తీసుకోవడం ఎవరు హీరోలు? రామ్ చరణ్ ఉన్నాడు. చూసుకో, ట్రిపుల్ ఆర్ సినిమా ఏమైంది? గ్లోబల్ స్టార్ అయ్యాడు. గ్లోబల్ అంటే ఏంది? భూమి మీద ఎవరు స్టారు? రామ్ చరణ్. అంటే ఏమని అర్థం? గ్లోబల్ స్టార్ అంటే ఏమని అర్థం? అంటే భూచక్రం. తెలుసుకో, భూచక్రం కాదు, అవులే. భూమి ఏం చేస్తుంది? గుండ్రంగా జరుగుతుంది. ఎలా తిరిగినా రాజమౌళి వల్ల అయ్యాడంటారు. రాజమౌళి వల్ల గ్లోబల్ స్టార్ అయ్యాడంటారు కదా. ఎవరు అంటున్నారు? చాలా మంది అంటున్నారు. దాని మీద నువ్వు చేసిన కూడా అవుతున్నా. ఎవరు డైరెక్షన్ చేసిన అయితే రాజమౌళి డైరెక్షన్ చేసిన అవుతాడా? ఎవరు చెప్పలేంగా. ఒక ట్రిపుల్ ఆర్ సినిమా ఇంకెవరో డైరెక్టర్ కానీ చేస్తే, నువ్వే తీస్తే, నేనే తీస్తే, ఇక్కడ సమస్య అది కాదు. ఒక సినిమా హీరో గ్లోబల్ స్టార్ అయ్యాడంటే ఇదంతా ఎవరు కారణం? కాదురా, ఫ్యాన్స్, నాలాంటి అభిమానులు. నేను రామ్ చరణ్కి నేను పుట్టినప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్. నేను చిరుత సినిమా టైంలో థియేటర్లో పుట్టాను. నిజంగా నేను నా వయసు అంత ఇప్పుడు. మొన్న సింహాద్రప్పుడు మధ్యలో మాట్లాడుతాయి. ఏదో అన్నాను కానీ నిజంగా నేను చిరుత సినిమా థియేటర్లో ఆడేటప్పుడు నేను పుట్టాను. అప్పుడు నా పేరు అప్పటి నుంచి కొంతమంది నన్ను కూడా రామ్ చరణ్ అంటారు, కొంతమంది నన్ను రామ్ చరణ్ తేజ అంటారు, కొంతమంది అయితే ఇంకా నన్ను ఏమంటారు, అదే సినిమా వచ్చింది ఈ మధ్య ఏంటది ధ్రువ అంటారు, ఇంకా కొంతమంది అంటే బ్రూస్లీ అంటారు, ఇంకా కొంతమంది అయితే ఇంకా నన్ను ఏదైనా అంటారు అనమాట. ఏదైనా అనుకో. కాబట్టి నన్ను ఇంకా ఖచ్చితంగా ఆ సినిమా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లు వసూలు చేస్తుంది. ఆస్కార్ అవార్డు వస్తుంది. దయచేసి ఇప్పుడే చెప్తాను, మీడియా అందరూ చెప్తాను, అయ్యా క్షమించండి దయచేసి. నాకు రామ్ చరణ్ ఏమి డబ్బులు ఇవ్వలేదు, నాకు ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల. నేను అభిమానంతో మాట్లాడుతున్నా. అరే ఆస్కార్ అవార్డు వస్తారా? నేషనల్ అవార్డు కూడా వస్తుంది. అదే వచ్చినప్పుడు ఇదేంత ఇప్పుడు కత్తిరాని ఫిగర్ పడినప్పుడు ఇదేంత దారి ఫిగర్. ఎవరు హీరోయిన్ పట్టేసి ఇంకా ఉంది. ఇప్పుడు హీరోయిన్ ఫిగర్ పడింది అనుకో, ఇప్పుడు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఊరికి అనుష్క ఇలియానో లైన్ లో పడింది అనుకో, ఇంకా ఆ పక్కన ఉన్న యాంకర్ అదంతా కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా నాకైతే ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. నేను ఇదంతా ఎందుకు చేస్తానంటే అభిమానంతో చేస్తానా. నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. ఆయన సినిమాలన్నా, ఆయన డైలాగులు అన్నా, ఆయన యాక్టింగ్ అయినా, ఆయన డాన్సులు అన్నా, ఆయన ఫైట్లు అన్నా, ఆయన రొమాన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. ఎవరు? రామ్ చరణ్ కోసం ఉప్పుడే రిపీట్ చేస్తాను. అది అవునవును చేస్తాను, నీకే చేస్తాను సార్. కాబట్టి నేను చెప్పాను కదా, ఇది వరకు కూడా చెప్పాను. కాబట్టి నేను థియేటర్లో పుట్టాను కాబట్టి ఇదంతా నాకు అది అభిమానం. ఇదంతా నేను అభిమానంతో చేశాను. దయచేసి మీరెవరు నన్ను ట్రోలింగ్ లో ఏం చేయొద్దండి. నేను నిజంగానే చెప్తున్నాను, ఇది కామెడీ కాదు, సీరియస్ ఇది. ఓకేనా? నేను మళ్ళీ జనవరి 24వ తేదీ వచ్చి మిమ్మల్ని అందరూ కలుస్తాం. మళ్ళీ కలుస్తా, మళ్ళీ మాట్లాడుకుందాం. సరేనా? వెళ్ళండి అందరూ వెళ్ళిపోండి. ఎన్నిసార్లు చెప్పాలి? 50,000 కోట్లు ఇప్పుడు హాలీవుడ్ సినిమా కూడా పాయింట్లోకి వస్తున్నా. గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లు ఎలా కొడతాదని చెప్పానంటే, ఇప్పుడు రామ్ చరణ్ ఎవరు? ఏ స్టారు? గ్లోబల్ స్టార్. గ్లోబల్ అంటే ఏంది? గ్లోబల్ అంటే భూమి. కాబట్టి భూమి మీద ఉన్న అన్ని థియేటర్లో సినిమా వేస్తే, ఆ వేసిన సినిమా 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు వేస్తే అప్పుడు అది వస్తుందని చెప్పా. అంటే అప్పుడు ఆ 2-3 సంవత్సరాలు ఆ థియేటర్ లో ఏ సినిమా రిలీజ్ కావద్దంటూ అవ్వచ్చు. అప్పుడప్పుడు అవ్వాలా, అప్పుడప్పుడు అవ్వకూడదా? ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా అంటే సంవత్సరం కాదులేండి, ఏదో ఒక 3 నెలలు 4 నెలలు వేస్తే వస్తుంది. లేదా అట్లీస్ట్ ఒక 2 నెలలు కూడా రాలేదు కదా అంత కలెక్షన్ వస్తాయి. టికెట్ 1000 రూపాయలు పెట్టి 3-4 నెలలు ఆడిస్తే వస్తుంది. టికెట్ వేయగలదు. పుష్ప సినిమా లాగా కాదు
టికెట్ ఒక 100, 200, 300 పెట్టిన చాలు. కానీ భూమి మీద ఉన్న అన్ని థియేటర్లు వేస్తే నేను చెప్తాను వినండి, వినండి, బాగా అబ్జర్వేషన్ చేయండి, మైండ్లు పెట్టి వినండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క థియేటర్ లో కనీసం ఒక నెల రోజులన్నా వేస్తేనే అవుతుంది. అది రిలీజ్ అవ్వదని అట్లా రిలీజ్ అవ్వదని అందరికీ తెలుసు. అవుతుందేమో చెప్పలేంగా. ఎందుకు ఇప్పుడు కొన్ని దేశాలని తెలుసుకొని మాట్లాడు. అన్న పెద్దోడు రిలీజ్ అయితే చెప్పు. చూశారు కదా కొడుతున్నాడు అంటే అట్లా కాదు కొడుతున్నారా? అవుతుంది. ఎందుకు అవుతుంది? రామ్ చరణ్ పెద్ద స్టార్ కదా. ట్రిపుల్ ఆర్ సినిమా, ట్రిపుల్ ఆర్ ఏమి సినిమా ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆస్కార్ అవార్డు ఇప్పుడు దాకా తెలుగులో ఏ హీరోలకి రాలా, రామ్ చరణ్ కి వచ్చిందా? కాబట్టి ఏంటంటే ఆస్కార్ అవార్డు తెచ్చినోడికి తీసుకొచ్చినోడికి ఇదేం తేరాడు. ఆస్కార్ అవార్డు వచ్చింది పాట, అది కూడా. కానీ ఆస్కార్ అవార్డు పాటకు వచ్చిన అందరూ ఏమనుకున్నారంటే నాలంటోడు అంటే నాలంటోడు కాస్త చదువుకున్నాడు, తెలివి జ్ఞానం దేవుడు అందరూ ఏమనుకుంటారంటే, కొంతమంది కూడా ఏమనుకుంటారంటే రామ్ చరణ్ వల్ల ఆస్కార్ అవార్డు వచ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కి ఆస్కార్ అవార్డు వచ్చేసింది, గ్లోబల్ అవార్డు వచ్చేసింది, డాక్టరేట్ వచ్చేసింది అని అనుకున్నారు అందరూ. మేమంతా ఏమనుకున్నామంటే అది పాటకు వచ్చిందో సినిమాకి వచ్చిందో ఏమో తెలియదు. కానీ మాకు తెలిసినంత వరకు ఆస్కార్ అవార్డు వచ్చింది రామ్ చరణ్ గారి. ఒకవేళ 50,000 కోట్లు బాక్స్ ఆఫీస్ కొట్టకపోతే అవును ఏంది ఛాలెంజ్? సరే, ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లు కొట్టకపోతే గుర్తుపెట్టుకోండి అందరూ. గేమ్ చేంజర్ సినిమా 50,000 కన్నా కొట్టకపోతే 50,000 కోట్లు కొట్టకపోతే నేను ప్యాంట్ ఇప్పి రోడ్డు మీద ఉరుకుతాడు. కాదు చెప్పేది వస్తున్నా ఉండనా అన్న బాగుపోయి 50,000 కోట్లు గేమ్ చేంజర్ సినిమా రాకపోతే నేను ఈ తెలుగు సినిమా ఫీల్డ్ లో నన్ను నేనే బ్యాన్ చేసుకుంటాను. కనపడలేక అసలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నువ్వు ఉంటే కదా. చూడండి ఏమంటాడు. గుర్తు పెట్టుకోండి అందరూ. ఇక నుంచి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఎన్ని సున్నాలు ఉంటాయి? రేపటి కల్లా 50 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి? తెల్లారేసరికి నేను స్టార్ అక్కడ క్వశ్చన్ వచ్చింది, 50 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పు, తర్వాత 50,000 నాకేం తెలుసు అది. నాకు చదువు రాదు. నేను అభిమానంతో మాట్లాడాను. నేను మొదటి నుంచి చెప్పిన నేను రామ్ చరణ్ పెద్ద అభిమాని. పైగా నేను పుట్టిందే చిరుత సినిమా థియేటర్ పుట్టా. నేను అందరు కూడా చెప్పాను. పైగా నన్ను మా ఊళ్ళో అందరూ ఏమంటారు సినిమా అంతే. చిరుత సినిమా 2006లో రిలీజ్ అయింది. అప్పుడు నేను పుట్టారు 2007 6, 7లో అయింది. అచ్చు చెట్ల చదువు రాదన్నా, నా జ్ఞానం లేదన్నా, పొరలేదన్నా, చదువు రాదే. ఆరెంజ్ అప్పుడు పెద్ద మంచి లేదు ఆరెంజ్ సినిమా అప్పుడు కూడా నాకు ఒక 4 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు అంటే నాకు ఇప్పుడు 17, 16 ఎన్నో. నాకు చిన్నపిల్లలు ఉండండి. ఓటు కూడా వస్తుంది, రేపు మాకు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది. 16 సంవత్సరాలకు ఓటు అందరికి ఇచ్చేయాలి. ఎందుకంటే చూడండి మాట్లాడిలా. కాబట్టి దయచేసి అందరూ గేమ్ చేంజర్ సినిమా చూడండి.